హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనం పూజల్లో కానీ, ఫంక్షన్‌లో గానీ పరమాన్నం అన్నది మనం చాలా రెగ్యులర్‌గా చేసుకునేదండి. ప్రసాదం చేసుకున్నప్పుడు చాలామంది ఆ పాలన్నది బెల్లం వేయడం వల్ల విరిగిపోతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో. పాలు విరిగిపోకుండా మనకి పరమాన్నం పర్ఫెక్ట్‌గా రావాలంటే నేను చెప్పే ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. పరమాన్నము పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఒక చిన్న సైజు గ్లాసు అయితే రైస్ తీసుకున్నానని, మీరు ఇష్టం ఏ రైస్ అయినా మీరు వాడచ్చు. ఆ రైస్ ఈ రైస్ అని ఏమి లేదు, ఏ రైస్ అయినా వాడచ్చు. ఈ రైస్కి మనము ఈ గ్లాస్ రైస్కి ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాం. ముందు మనం బియ్యం తీసి కడిగి పెట్టేసుకుని ఒక గంట అన్నా నానబెట్టుకోవాలండి. అప్పుడే పరమాన్నం అన్నది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. బియ్యం కడిగేసుకుని ఈ రైస్ని అన్నది ఒక గంట నానబెడుతున్నానండి. అలాగే పాలు వెన్న తీగిన పాలు అయితే నేను ఒక 1/2 లీటర్ తీసుకున్నా. అలాగే ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ వెన్న తీగిన పాలు కదా బాగా చిక్కగా ఉంటాయి, అందుకే తీసి పక్కన పెట్టేసాను. అలాగే ఎండు ద్రాక్షాలు, జీడిపప్పు, ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నానండి. అలాగే 3 యాలకులు. ఇవన్నీ మనకి ఈ పరమాన్నంలోకి ప్రాసెస్కి బెల్లం అయితే ఒక కప్పు సరిపోద్దండి. మనకి రైస్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. అలాగే ఈ బెల్లం ఇలా తురిమేసి పెట్టుకోవాలండి. బాగా గడ్డల్లాగా ఉంటే తొందరగా కరగవు. ఇవి ఇలాగ తురుముకోవడం వల్ల ఈ బెల్లం అన్నది పాలల్లో తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాలు అన్నది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. పాలు చక్కగా వేడెక్కి మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ బియ్యం అన్నది చక్కగా పాలతోనే కుక్ అవ్వాలి. రైస్ అన్నది మీ ఇష్టం అండి, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇంకా రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా వస్తుందండి పరమాన్నం, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే యాలకుల పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం. ఇలా ఈ పాలతోనే చక్కగా ఈ రైస్ అన్నది ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పట్టుకుంటే అన్నం అన్నది ఇలాగా మెదపాలండి. ఇలా మెదిపినప్పుడు అలాగా విడిపోతే అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. పాలు కూడా చూసారు ఎంత చిక్కగా ఉన్నాయో. ఇవి వెన్న తీయని పాలండి. మామూలు పాలైతే వెన్న తీయని ప్యాకెట్ పాలైతే మీరు లీటర్ పోసుకోవాలి. ఇవి వెన్న తీయని పాలు కాబట్టి నేను 1/2 లీటర్ సరిపోతుంది. ఇప్పుడైతే మనం జీడిపప్పు, కిస్మిస్ని వేపేసుకుందాం. చక్కగా నెయ్యి పోసేసి ఇవి రెండు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకొని ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత మనము పరమాన్నానికి రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఒకసారి దాన్ని దింపేసుకుని ఒక్క 10 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలండి. బాగా వేడి మీద ఉన్నప్పుడైతే బెల్లం అన్నది వేయకూడదు. అలా వేస్తే పాలన్నది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కాస్త వేడికి తగ్గాక ఈ బెల్లాన్ని వేసి ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అన్నది చక్కగా కరిగిపోతుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలన్నది విరిగిపోయే అవకాశం ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు బాగా వేడి తగ్గాక ఆ బెల్లం వేసుకుంటే చక్కగా పాలన్నది పాడేయకుండా ఉంటుంది. అలాగే మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకున్నాం. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మనకి పాలు ఇరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పరమాన్నం కూడా కొంచెం లూజ్గానే ఉండాలండి. అది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా లూజ్గా ఉండడం వల్ల అంటే చల్లారినా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని రెసిపీతో మీ ముందు ఉంటాను. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.